సీఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లయ్యిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు వివిధ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వైసీపీ నేతలతో కలిసి వెన్నుపోటుకు 2 ఏళ్లు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరసన తెలిపితే ఆ నిరసనకి పరాకాష్ఠ ఏమవుతుందంటే కేసులు పెట్టడం. కేసులు పెట్టాలి అంటే ఇంక వేరేది ఏమి లేదు. కాబట్టి వీళ్ళు మత విద్వేషాలు, డిఎస్సికి సంబంధించి నువ్వు మోసం చేసి క్యాష్ కొట్టి అమ్ముకున్నారు అంటే దాంట్లో మత విద్వేషం ఏముంది, కక్షలు ఏముండయి, కార్పుణ్యాలు ఏముండయి, నిరుద్యోగులు రోడ్డు మీదకి మాట్లాడుతుంటే దానికి కనీసం మీరైనా అడగాల, అయ్యా దీంట్లో మత విద్వేషం అనేటువంటిది ఎక్కడ వచ్చింది అని నమ్మాలని అడగడం కాదు, వాళ్ళు చెప్పారని. చెప్పినటువంటి వాడినే అయ్యా దీంట్లో మత విద్వేషం మాకేది కనపడలేదే, ఎక్కడుంది మీ దగ్గర అని చెప్పని అడిగితే బాగుంటుంది. ముఖ్యమంత్రి వదిలేసి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రితో ఏం మాట్లాడతాను చెప్పు. ముఖ్యమంత్రి ఎండలు ఎక్కువగా ఉన్నాయి సార్ అని అధికారులు అంటే, ఎండలు ఎక్కువగా ఉంటే వాళ్ళకి సంబంధించి ఉపశమనానికి చర్యలు తీసుకోకుండా ఒక 10 డిగ్రీలు తగ్గించమన్నాడు. మొన్న టీవీలో కూడా వచ్చింది. అటువంటి ముఖ్యమంత్రి చెప్పేటువంటి మాటలకి విలువే ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి పాపం తాటికల్లు తాగండి అని ఏమన్నా కళ్ళు కైపులు ఏమన్నా మాట్లాడడం, దాంట్లో ఏమన్నా మాట్లాడడం. ఇది ఈరోజు చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనేటువంటి ఈ ఏదైతే కార్యక్రమాలు పార్టీ ప్రకటించిందో దానికి సంబంధించినటువంటి పోస్టర్ని విజయన్న ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు దీనికి సంబంధించినటువంటి ఈ బుక్లెట్ని గౌరవ శాసనమండలి సభ్యులు సోదరులు మేరిక మురళీధర్ గారు విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఒక 3 కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టాం. అందులో ప్రధానంగా జూన్ 4వ తేదీ అంటే ఏదైతే ప్రజలు తీర్పునిచ్చారో ఆ తీర్పునిచ్చినటువంటి తేదీ, మనకి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చినటువంటి తేదీ జూన్ 4వ తేదీ. కాబట్టి జూన్ 4వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చాడు, ఏ విధంగా ప్రజలని ఈ 2 సంవత్సరాలలో వాటిని అమలు చేయకుండా మోసగించాడు అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి బాండ్ల రూపంలో ప్రమాణం చేస్తూ ఇచ్చినటువంటి బాండ్లు కావచ్చు, నేను ఈ కుటుంబానికి ఎంతెంత ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి బాండ్ల రూపంలో చేసినటువంటి మోసం కావచ్చు, దానితో పాటు ఆయన ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలు వివిధ పేపర్లో ఏమేమి చేయబోతున్నామని ఆయన ఇచ్చినటువంటి హామీల తాలూకు వాటన్నింటినీ కూడా ప్రజలకి మండలాల వారీగా ప్రతి మండల స్థాయిలో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి వాటన్నిటిని ప్రజలకు వివరించి ఆ ప్రతులన్నీ కూడా దహనం చేసేటువంటి కార్యక్రమం. అంటే చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోను కానీ ఇచ్చినటువంటి బాండ్ కానీ ప్రకటనలు కానీ చెత్తపుట్టలో వేశాడు, వీటికి విలువ లేకుండా పోయింది అని చెప్పి వాటిని ఆ ప్రతుల్ని దహనం చేసేటువంటి కార్యక్రమం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ప్రతి మండల కేంద్రంలో కూడా జూన్ 4వ తేదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 8వ తేదీ 9వ తేదీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు, వెన్నుపోటుకి 2 ఏళ్ల పేరుతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి మోసాల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం ఇచ్చాడు, ఏ విధంగా ప్రజలను వంచాడు అనేటువంటి అన్నింటి మీద కూడా ఒక సదస్సు విద్యార్థులు, యువత, మహిళలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, నిరుద్యోగులు అందరితో కలిసి ఒక సమావేశాన్ని ఆ రోజు టౌన్ హాల్ స్థాయిలో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక దగ్గర ఒక చోటు దాన్ని ఇండోర్ అంటే అందరితో కలిసి కూర్చొని ఏదో బహిరంగ సభలాగానో లేకపోతే ఒక ర్యాలీ లాగానో కాకుండా ఒక దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సదస్సులాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించదలపెట్టాం. అందరితో ముఖాముఖి కార్యక్రమం. దానిలో ఏ విధంగా మనందరం కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు ఏంది, ఏ వర్గానికి ఏ విధంగా చంద్రబాబు మోసగించాడు, వాటికి సంబంధించి ఏ విధంగా భవిష్యత్తులో ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి దాని మీద కూడా ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని 8, 9 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో ఒక దగ్గర టౌన్ హాల్స్ కావచ్చు, కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు, ఎక్కడైనా సరే దాన్ని నిర్వహించేటువంటి దానికి జూన్ 8, 9 తేదీలు నిర్ణయించడం జరిగింది. చివరిగా జూన్ 12వ తేదీ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి ర్యాలీలు, భారీ స్థాయిలో ర్యాలీలు, నిరసనలు ఆ రోజు వెన్నుపోటుకి
వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి దానికి ఆ రోజు దానికి సంబంధించినటువంటి ఆ ర్యాలీని నిర్వహించి దానిలో నిరసన చేపట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అయితే ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మోసం చేశాడో దాని మీద కూడా ఆ రోజు 12వ తేదీ జూన్ 12వ తేదీ చివరిగా ఒక కార్యక్రమం. కాబట్టి 3 కార్యక్రమాలు స్థూలంగా పార్టీ నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ఈ జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు పోస్టర్ విడుదల కార్యక్రమం అనుకున్నాం. రేపు నియోజకవర్గ స్థాయిలో పోస్టర్ విడుదల కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి మండల స్థాయిలో కూడా ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం ఈ బుక్కు సంబంధించినటువంటి ఆవిష్కరణ కార్యక్రమం చేపడతాం. దీనిలో వెన్నుపోటుకు 2 ఏళ్లకు సంబంధించి స్పష్టంగా అనేక రకాలైనటువంటివి దీనిలో పొందుపరచడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలను మోసం చేశాడో, అధికారంలోకి రాకముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడనేటువంటిది మొత్తం కూడా ఇదేదైతే ఉందో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం మీద అన్ని మొత్తం ఇచ్చాం. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డీబీటీ పద్ధతి కింద దాదాపుగా 8,70,8,70,6,898 కుటుంబాలకి డీబీటీ పద్ధతిలో 2,73,756 కోట్ల రూపాయలు నేరుగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు బదిలీ చేయడం జరిగింది. వాళ్ళ లబ్ధిదారుల సంఖ్య 8,70,6,898. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన ద్వారా బదిలీ చేసినటువంటి మొత్తం 2,73,756 కోట్లు. నాన్ డీబీటీ దాని కింద హౌస్ సైట్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి గోరుముద్ద కానీ, విద్యాకారు కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి 4,49,67,502 మంది లబ్ధిదారులకి 1,84,604 కోట్ల 32 లక్షల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించడం జరిగింది. మొత్తం చూస్తే 13,19,74,400 మంది లబ్ధిదారులకి 4,58,360 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించడం జరిగింది. కాబట్టి ఆ ప్రభుత్వంలో ఏ విధంగా జరిగిందనేటువంటి వివరాలను పొందుపరచడంతో పాటు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఏ విధంగా ఆ హామీలన్నీ కూడా అమలు కాకుండా చంద్రబాబు నాయుడు మోసం చేశాడనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పుస్తకంలో అన్ని వివరాలను కూడా పొందుపరచడం జరిగింది. సో ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ప్రతి ఇంటికి పంచాడు సూపర్ 6 అని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమాత్రం బిడియపడకుండా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, అరే నేను ముఖం ఎలా చూపించాను ప్రజలకి, హామీ ఇచ్చాను అమలు చేయలేకపోయినాను ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఒక బహిరంగ సభలో నిర్వహించి దానిలో సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రకటించుకోవడం అనేటువంటిది సిగ్గు ఎగ్గు లేనటువంటి చంద్రబాబు నాయుడికి చెల్లిందని చెప్పి ఈరోజు మేము మాట్లాడడం కాదు, ప్రతిపక్షంలో ప్రజలే చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు చూస్తే ఏ విధంగా సూపర్ 6 సూపర్ హిట్ అయిందో చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చెప్పాడు ఆడబిడ్డనిది పాపం నెలకి 1,500, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళకి సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలు గడిచిపోయింది. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఆడబిడ్డకి 36,000 రూపాయలు బకాయి పడ్డాడు. దాని గురించి మాట్లాడటంలే, ఏం చేస్తాం ఎప్పుడు చేస్తామని చెప్పలా. 3 బడ్జెట్లు దాటిపోయి ఇంకో 2 బడ్జెట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి దాదాపుగా చంద్రబాబు నాయుడు దానిని మోసం చేశాను, నేను ఇవ్వదలుచుకోలేదనేటువంటి ఆలోచనకి నిర్ధారణకు వచ్చినట్టుగా అర్థమవుతుంది. యువతని నిరుద్యోగులకి నేను నిరుద్యోగ గుర్తిస్తా, నెలకి 3,000 రూపాయలు లెక్కనని చెప్పి ఒక్కొక్క నిరుద్యోగికి సంవత్సరానికి 36,000 రూపాయల చొప్పున 2 సంవత్సరాల్లో 72,000 రూపాయలు ఇప్పటికే బకాయి పడ్డాడు. దాని గురించి దాని భూస్యం మాట్లాడేటువంటి పరిస్థితులు లేట్. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నాడు, దాని బదులు నేను డబ్బులు నగదు బదిలీ అన్నాడు. చంద్రబాబు నాయుడిని నమ్మిన తర్వాత జనాలకు అర్థమైపోయింది, నాయన చంద్రబాబు నాయుడు నగదు బదిలీ అంటే ₹1 కూడా మనకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదని. మొదట్లో ఏదో ఒక సిలిండర్కి ఇచ్చాడు, ఆ తర్వాత 3 సిలిండర్ల డబ్బు ఒకటే సరే వేస్తానన్నాడు. రకరకాలైనటువంటి మాటలు ఇచ్చాడు. గ్యాస్ సిలిండర్ లేదు, చంద్రబాబు నాయుడు కుట్టినటువంటి గ్యాస్ మిగిలిపోయింది తప్ప గ్యాస్ సిలిండర్ కానీ, గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, దానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీని కానీ నిలబెట్టుకోలేకపోయాడు. దాంతోపాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కార్యక్రమాన్ని ఒకసారి స్థూలంగా పరిశీలిస్తే ఈరోజు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? తల్లికి వందనం కార్యక్రమంలో కొంతమందికి 8,000 పడ్డాయి, కొంతమందికి 9,000 పడ్డాయి, కొంతమందికి మీకు డబ్బులు పడతాయని చెప్పారు, కొంతమందికి ఇవ్వలేదు, కొంతమందిని అనర్హులుగా చంద్రబాబు నాయుడే ప్రకటించేసి మొత్తం మీద కోత విధించాడు. వాళ్ళకి సంబంధించి తీరనటువంటి ద్రోహం చేశాడు, మా హామీ ఇచ్చి వదిలేశాడు. అదేవిధంగా ఈరోజు బస్సులు చూస్తే ఉచిత బస్సు అన్నాడు. 15 కేటగిరీలు ఉన్నాయి ఉచిత బస్సుకు సంబంధించినటువంటి దాంట్లో ఉచిత బస్సులకు సంబంధించి 6 కేటగిరీలు ఇచ్చి
దాదాపుగా 9 కేటగిరీలో వాళ్ళకి అందకుండా ఈరోజు పాపం వాళ్ళకి బస్సులు పెంచకుండా ఏదైనా బస్సులు రిపేర్లకు వస్తే వాటిని మూలన పడేసి ఈరోజు పాపం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రద్దీ ఉండి ఈరోజు ఇది లేకున్నా బాగుండేది, మేమేదో సుఖంగా పోయి వచ్చి ఉండేవాళ్ళం, ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇటు మగవాళ్ళలో ఉంది, ఆడవాళ్ళలో కూడా దాని పట్ల సంతృప్తికరంగా లేకుండా ఈరోజు మాట ఇచ్చి మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, మీరు ఎవరు బస్సు ఎక్కితే నేరుగా నేను ఇచ్చినటువంటి నా పేరు చెప్పండి, చంద్రబాబు పేరు అంటే పేరు చెప్పగానే మొదటి దించేశారు ఆడవాళ్ళు, మీరు దిగండి ముందు తర్వాత చూద్దామని చెప్పానని. ఆ తర్వాత అతి కష్టం మీద ఓ సంవత్సరం దాలిన తర్వాత దాన్ని ఏదో తీసుకొచ్చి లైన్లోకి తీసుకొచ్చి పెట్టాడు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అన్నాడు. అన్నదాత సుఖీభవ కింద ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే నేను 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. వచ్చిన తర్వాత 4 మడత పెట్టి నేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000కి 14,000 ఇస్తానని చెప్పి ఈరోజు ఆ 14,000 కూడా దాదాపుగా సంవత్సరానికి 7 లక్షల మంది రైతులకి మొండి చేయి చూపించి ఈరోజు పాపం కౌలు రైతులకు సంబంధించి రూపాయి ఇవ్వకుండా అనేక రకాలుగా వాళ్ళందరినీ కూడా అష్టకష్టాలు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 6 హామీలు ఏదైతే ఉందో వాటిని నిలబెట్టుకోలేదు. వాళ్ళతో పాటు 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీలకి వాళ్ళందరికీ కూడా నేను పెన్షన్ ఇస్తానని చెప్పి దాన్ని ఊసే లేకుండా 2 సంవత్సరాల కాలం గడిపి ఏమాత్రం బిడేపడకుండా సిగ్గుపడకుండా తగుదనమ్మా అంట 1వ తేదీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటికి కోత విధించి ఆ ఇచ్చినటువంటి పెన్షన్లు ఇచ్చేసి ఈరోజు అన్ని పెన్షన్లు కూడా ఇవ్వలేక పెంచాల్సినటువంటి పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకి కొత్త పెన్షన్లు విడుదల చేసేవాడు. 2 సంవత్సరాలైంది ఒక్కొక్క కొత్త పెన్షన్ లేదు. పాపం వితంతువులు బాధపడుతున్నారు, అంగవైకల్యం చెందినటువంటి వాళ్ళు బాధపడుతున్నారు. దివ్యాంగులు అయితే పాపం నిన్న మా మోహన్ దివ్యాంగులకు సంబంధించి పాపం నడవలేకపోయినా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. కలెక్టరేట్కి వచ్చి చెప్పాడు కనీసం అధికారి లేడయ్యా మా సమస్యలు చెప్పుకోవడానికి, కాబట్టి వికలాంగ శాఖకి అధికారం ఏంటి అని చెప్పి పాపం దివ్యాంగులందరూ వచ్చి నిన్న జిల్లా కలెక్టర్ గారి దగ్గర మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ సమస్యల గురించి పట్టించుకునేటువంటి నాదుడే లేడు, పెన్షన్ లేదు వాళ్ళకి సంబంధించి. కాబట్టి పెన్షన్ అని చెప్పాడు, ఊరించాడు, వాటికి సంబంధించి ఎక్కడ కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. విద్య విషయం అయితే మాట్లాడబడలేదు. స్కూళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాడు నేడు కింద కానీ గోరుముద్ద కానీ పిల్లలకు విద్యా కానుక కిట్లు ఇవ్వడం కానీ వీటన్నిటి వల్ల ఆ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో మొట్టసారిగా నో వేకెన్సీ బోర్డ్స్ పెట్టారు. అటువంటిది ఈరోజు వెలవలపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటిని పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యాడు. ఒక పక్క విద్య విషయంలో కింద ఉన్నటువంటి ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వకుండా గోరుముద్ద లాంటి కార్యక్రమాలను ఎత్తేసి ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా పాపం పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు. వైద్యాన్ని గురించి ప్రతిరోజు ప్రతి జిల్లాలో కూడా ఎన్ని కథలుగా చూస్తున్నామో అర్థమైపోయింది. కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా కరెంట్ లేదని ఒకరోజు, పాపం ఒక్కపోతతో రోగులందరూ ఇబ్బంది పడ్డారని ఒకరోజు, కనీసం పట్టించుకునేటువంటి నాదుడే లేదని ఒకరోజు, స్ట్రెచ్చర్ లేదని ఒకరోజు, వీల్ చైర్ కూడా లేదని ఒకరోజు, వైద్యులు లేరని ఒకరోజు, మందులు లేవని ఒకరోజు, మందులు మేమే కొనుక్కుంటున్నామని ఒకరోజు. అంటే వైద్యం అంటేనే లెక్కలేనటువంటి విధంగా ప్రైవేటు వైద్యానికి వెళ్ళండి మీరు, కాబట్టి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు పోసి వైద్యం మీరు అందుకోండి తప్ప ప్రభుత్వం అందించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి పరిశ్రమల గురించి చెప్పాడు. పరిశ్రమలకు సంబంధించి నేను పరిశ్రమలు తెస్తా, 20 లక్షల ఉద్యోగాలు చేస్తానంటే పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. కానీ 99 పైసలకి మాత్రం ఏమ కొట్టుడు కొట్టకుండా 99 పైసలు అఫిషియల్గా చూపిస్తా, మిగతాదంతా మొత్తం క్యాష్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా, భూములు అలాట్ చేస్తా, పరిశ్రమల పేరుతో నిరుద్యోగుల పేరుతో వాళ్ళకి ఉద్యోగాల కల్పన పేరుతో ఈరోజు ఒక్కొక్క ఎకరా 99 పైసలకే భూమి బదలాయిస్తా, కోట్లాది రూపాయలు దండుకునేటువంటి పనిలో ఉన్నాడు, అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప ఎక్కడ వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు నిన్న కూడా మేమందరం, నేను, విజయన్న, చంద్రశేఖర్ రెడ్డి గారు అందరం కూడా ఉన్నటువంటి యువతని విద్యార్థులతో ఇప్పటికే ధర్నాలు చేశాం. డిఎస్సీ ఏదైతే ఉందో మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీగా మార్చేసి నిరుద్యోగులకు సంబంధించి చంద్రబాబు ఏ విధంగా మోసం చేశాడనేటువంటిది ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా గమనించారు, గుర్తించారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు ఘోరాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది అరాచకం, విధ్వంసం, అన్యాయం, అవినీతి, అక్రమాలు తప్ప ఎక్కడా కూడా న్యాయము, నీతి, ధర్మం అనేటువంటిది పాటించేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదు. మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. మేము కూడా ప్రజలలో మమేకమైనటువంటి వ్యక్తులుగా, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా, ప్రజలతో అండదండలు అందించేటువంటి వ్యక్తిగా, ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి వ్యక్తిగా, ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేటువంటి బాధ్యత ఈరోజు నెరవేర్చే విధంగా నర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద బహిరంగ చర్చకు సిద్ధం అని అన్నాడు. వెంటనే అదే రోజు, అయ్యా పొదలకూరు మండలంలో జరిగిన అభివృద్ధి మీద, నీ హయాంలో జరిగినటువంటి అవినీతి మీద చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం,
కాబట్టి వేదిక సమయం ఖరారు చేయమన్నాం. అదే రోజు నేను వెళ్ళేటువంటి దారిలో కొంతమంది రైతులు కనిపించి నాసిరకంగా ఉన్నటువంటి ఆ చెరువు కట్ట పనులు, అంటే గ్రావెల్కి బదులుగా శుద్ధ మట్టిని తోలినటువంటి పనులు చూపించారు. ఈరోజు కూడా పాపం అధికారులు పోయారు. చంద్రమోహన్ రెడ్డి దానికి సంబంధించి నేను స్పష్టంగా వీడియో కూడా రిలీజ్ చేశాను. ఏమని, నువ్వు నీకు సంబంధించినటువంటి చెంచాలను పంపిస్తాను, నా అనుచరులు వస్తారని కాకుండా నువ్వు నేరుగా వస్తే జరిగినటువంటి అభివృద్ధిని కళ్ళకి కట్టినట్టుగా చూపిద్దాం. 2014 నుంచి తీసుకున్నామా, 2019 నుంచి ఈ రోజు వరకు తీసుకున్నామా, 2014 నుంచి ఈ రోజు తీసుకున్నామా, ఛాయిస్ నీదే. అప్పుడు కూడా నువ్వు శాసనమండలి సభ్యుడిగా మంత్రిగా ఉన్నావు 2014-2019 మధ్య. 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024 నుంచి మరలా మీరు అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇరిగేషన్ పనుల్లో జరిగినటువంటి అవినీతి మీద కానీ, అభివృద్ధి మీద కానీ, సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీసుకున్నామా, పొదలకూరు మండలాన్ని తీసుకున్నామా, ఏదైనా సరే అభివృద్ధిలో చర్చకు సిద్ధమని ప్రకటించడం జరిగింది. ఈరోజు అధికారులను పంపించి కొంతమంది తెలుగుదేశం నాయకులను పంపించి వీళ్ళు మీరు వస్తే వీళ్ళు చెప్తారన్నారు. నేనే చెప్పినా నువ్వు దొంగ వేషాలు వేస్తావని చెప్పి, ఎందుకంటే ఆవేశంలో మాట్లాడతావు, ఆలోచించుకొని తప్పుకుంటావు, అమ్మ ఏడకపోతే మన భాగవతం అంతా బయటపడద్దని. కాబట్టి అధికారులు ఎవరికి చెప్తారు? రేపు ప్రభుత్వం మారిన తర్వాత విచారణ చేపడితే విజిలెన్స్ అధికారులకు చెప్తారు, ఏసీబీ అధికారులకు చెప్తారు. ఏ విధంగా జరిగిన పనులు, ఎవరు చేయించారు, ఏ విధంగా దొంగ బిల్లులు చేశారు అనేటువంటి వాళ్ళకి చెప్తారు. మాకు చెప్పాల్సినటువంటి పనిలే. మేము నేరుగా చూసినటువంటి వాళ్ళం, రైతులు చూపించారు. కాబట్టి దానిలో ఏదో కొంతమందిని నీకు సంబంధించినటువంటి అనుచరులు చెంచాలను పంపించి వాళ్ళు మాట్లాడుతున్నట్టు వాళ్ళు వెళ్ళా. నీకు ధైర్యం ఉందా? ఇంతకుముందు చెప్పా, నువ్వు డబ్బులు కొట్టలేదంటే ప్రమాణం చేయమంటే తోకముడి చెరిపినావు. మళ్ళా చెప్తున్నా, మరలా ఇంకొక అవకాశం ఇస్తున్నా. నీకు రెండే అంశాలు, ఒకటి అభివృద్ధిని గురించి మాట్లాడదాం, నీ హయాంలో జరిగినటువంటి అవినీతిని గురించి మాట్లాడదాం. కాబట్టి తేదీ, వేదిక, సమయం ఖరారు చేస్తే బాగుంటుంది తప్ప ఈ తోక ముడిచి వెళ్ళిపోయి డొంక తిరుగుడు మాటలతో కాలయాపన వద్దు. లేదో ఒప్పుకో, ఏదో నా పాసు నేను ఏదో తిన్నాను, ఏదో గడ్డి తిన్నాను, 10 రూపాయలు సంపాదించుకున్నానని చెప్పి ఒప్పుకో, సరిపోదు. దాని గురించి ఎందుకు నువ్వు మళ్ళీ బేకరాలు పలకడం? కాబట్టి మరలా చెప్తున్నా బహిరంగ చర్చకు అన్ని విషయాల్లో జరిగినటువంటి మీ హయాంలో మా హయాంలో జరిగినటువంటి అభివృద్ధి మీద, మీ హయాంలో మా హయాంలో జరిగినటువంటి అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్ధమైతే తేదీ, వేదిక నువ్వే ఖరారు చేస్తే మీడియా, ప్రజలు, రైతుల సమక్షంలో మనం ఏ రోజైనా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీకు వచ్చేటువంటి దమ్ము, ధైర్యం ఉందా అని చెప్పి మీడియా ముఖంగా ఒక సవాల్ విసురుతున్నాం. A new dawn rises in Stonehousepet, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.